ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 58వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును అనేటువంటి మాటను దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. స్వస్థత నీకు శీఘ్రముగా లభించాలనంటే కొన్నిసార్లు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటాం. ప్రభువా, నాకు స్వస్థత కావాలి, నా అనారోగ్యం మీద నాకు జయమునియ్యి అని చెప్పి ప్రార్థన చేస్తుంటాం. దేవాది దేవుడు నీ అనారోగ్య పరిస్థితుల నుంచి, నీ ఇబ్బందుల నుంచి, నీ ఇరుకుల నుంచి నేను విడిపించి నీకు త్వరితగతిని శీఘ్రగతిని కార్యాలు జరగాలనంటే ఆ పై వచనాల్లో చెప్తుంటాడు. 7, 8 వచనాలు పైన మనం చూస్తే, నీవు ఉపవాసం ఉంటున్నప్పుడు ఎలా ఉంటున్నావు, నీ ఉపవాసం ఏంటి, నేను అడిగినటువంటి ఉపవాసం ఏంటి అనేటువంటి విషయాలు దేవుడు ప్రశ్నించాడు. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించి స్వస్థత కావాలని చాలామంది ప్రార్థిస్తుంటారు. అందుకనే దేవుడు నేను ఇదే కదా నేను అడిగాను అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. దిక్కులేని వారిని పరామర్శించటం, అలాగే నీ సహోదరులకు నీ యొక్క ముఖమున చాటు వేయకుండా ఉండటము, ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేయటము, ఇదే కదా నేను కోరుకున్నటువంటి ఉపవాసం అని దేవాది దేవుడు తెలియజేశాడు. ఆ రీతిగా నువ్వు జీవించినప్పుడు, దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నువ్వు నడిచినప్పుడు, దేవుడు నీ జీవితంలో స్వస్థతను నీకు శీఘ్రగతిని రప్పిస్తాడు. దేవుడు నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు అనేటువంటి విషయాన్ని లేఖనం సెలవిస్తూ ఉంది. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు. ప్రియులారా, నమ్మదగినటువంటి వాడు కనుక విడువనటువంటి వాడు, ఎడబాయినటువంటి దేవుడు కనుక దేవుని మీద ఆనుకొని, దేవాది దేవుని మీద ఆనుకొని ప్రభువుకు నువ్వు అప్పగించుకొని వైద్యులు ఇచ్చిన సలహాల ప్రకారం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు కొన్ని విషయాలు నీకు వెంటనే స్వస్థతను ఇస్తాడు. కొన్నిసార్లు నీ జీవితంలో ఆలస్యం కావచ్చు, కానీ దేవుడు శీఘ్రగతిని నీకు స్వస్థత కావాలనంటే నీవు దేవుడు చెప్పినట్లుగా నడిచినప్పుడు అనేటువంటి విషయాన్ని చెప్తాడు. కొన్ని విషయాలకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కొన్ని వాగ్దానాలు కండిషన్తో కూడుకున్నటువంటి వాగ్దానాలుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఒక వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చాలంటే నువ్వు చేయవలసిన కార్యాలు కొన్ని ఉన్నాయి. కనుక ఆ కార్యాలు నువ్వు చేసినప్పుడు నీ జీవితంలో స్వస్థతను శీఘ్రగతిని నువ్వు పొందుకుంటావు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం సెలవిస్తోంది. కనుక దేవాది దేవునికి మనం అప్పగించుకుని, ప్రభువా, నీ మాటల ప్రకారం నేను జీవించడానికి నీ కృప నాకు ఈ స్వామి అని చెప్పి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీ కొందాలు, నీకు స్వస్థత శీఘ్రముగా లభించును అన్ని లేఖనాల్లో తెలియజేస్తావు. నువ్వు మాతో మాట్లాడిన మాటలు మా వినికుల్లో దీవించి బలపరచమని, సమస్త మహిమ మీరే పొందుకొనమని యేసయ్య నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.